దొంగతనాల్లో ఎక్కువగా వెండి వస్తువులు, బ్రాస్ వస్తువులు ఎక్కువగా పోయినాయి. దాని మీద సిఐ గారు ప్రత్యేక టీం ఫామ్ చేసి ఈ అఫెండర్స్ కోసం ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెడితే నిన్న సుమారు 3 గంటలకి గవర్నర్ గారికి, సిఐ గారికి సమాచారంతో వాళ్ళు ఒక టీంని వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 3 వ్యక్తులు అనుమానాస్పదంగా వాళ్ళని తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతను ఎరుపల్లి అశోక్, అలాగే చోడిపల్లి వంశీ, పెండి శివప్రకాష్, వీళ్ళు 3 అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్, గార పోలీస్ స్టేషన్లో థెఫ్ట్ చేయబడినటువంటి మోటార్ సైకిల్. అది రికవరీ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు చేసినటువంటి గుడిలో నేరాలు, టెంపుల్స్లో చేసిన నేరాలన్నింటినీ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళు సుమారుగా 8 కేసులు, అంటే గుడిలో 7 కేసులు చేశారు. ఆ కేసుల్లో 1,72,000 రూపాయల వర్త్ సిల్వరు, రాసు వస్తువులు వాళ్ళు దొంగతనం చేశారు. అవన్నీ కూడా ఇంటాక్ట్గానే మనకి ఉన్నాయి. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారు 1,71,000 వర్త్ రికవరీ చేశారు. అంటే ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అందులో. ప్రజెంట్ అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. అతని కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు. అతను కూడా కొందరు అరెస్ట్ చేస్తాం. అతని దగ్గర ఏదో కొంత వెండి ఏమో కొన్ని ఉన్నట్టున్నాయి. అవి కూడా మేము అతను పట్టుకొని రికవరీ చేస్తాం. ఈ విధంగా షార్ట్ టైంలోనే ఈ 8 కేసుల్లో ఉదాహరణగా చెప్పండి 4 వ్యక్తులు 3 వ్యక్తులు అరెస్ట్ చేసిన ఎస్ఐ గారికి, దీనికి ఒక మంచి టీం ఫామ్ చేసిన సిఐ గారికి, ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ 3 ఒకరిది గార మండలమేనండి, ఒకళ్ళు ఆమదాల వలస, ఒకరిదేమో కల్లేపల్లి. ఇందులో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. అక్కడ ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో 2 వీలర్ అఫెండర్స్ అక్కడ మోటార్ సైకిల్ నేరాలు చేసి 45 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చేసి అలవాటు పడిన నేరస్తులుగా వీళ్ళు ఈ రకంగా ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఏదో అందిన కాడికి దోచుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సిల్వర్ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. సెల్ ఫోన్లో షేర్ కరెక్ట్ అన్నీ తీయాలి.